ప్రెస్ మీట్ల జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం మాట్లాడిన జుమ్లా మాటలు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్నది నిజమా? ఏది నిజం? ఇలా రాష్ట్ర ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఎంతెంత పెట్టుబడులు వచ్చినాయి ఉన్నాయి. ఇక్కడ వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. వేల కోట్ల పెట్టుబడులు 2014-15 నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయో ఇందులో వివరాలు ఉన్నాయి. మీకు పంపిస్తాయి, ప్రజల ముందు పెట్టండి. ఆనాడు కేటీఆర్ గారు చేసిన కృషి, కేసీఆర్ గారి యొక్క పాలసీ, మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దట్స్ ద డిఫరెన్స్. ఆనాడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణకు లైన్లు కడితే రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు లైన్లు కడుతున్నారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి. మీరు పెట్టుబడిదారులకు తుపాకులు పెడితే ఎవడొస్తాడు? పెట్టుబడిదారుల ఘనతల మీద తుపాకులు పెడుతున్నది నీ పాలన. రౌడీలేమో పోలీస్ గుండెల్లో తూటాలు తీస్తున్నారు నీ పాలనలో. రౌడీలు ఏడబెడతాడో తుపాకులేనే, పోలీసులకే గుండెల్లో తుపాకులు బుల్లెట్లు దిగుతున్నాయి నీ పాలనలో. పోలీసులకు రక్షణ లేదు, పారిశ్రామికవేత్తలకు రక్షణ లేదు. దానికి నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రివి. ఇప్పుడు నప్పతట్లోడు ముఖ్యమంత్రి అయితే గిట్లే ఉంటుంది రాష్ట్రం. రాష్ట్రంలో అరాచకం వెళ్తా ఉంది ఈరోజు. ఇవన్నీ జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమైనాయి. నువ్వు గంటన్నర మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా కనతల మీద తుపాకులు పెట్టేది అర్థమైంది, యూరియా కోసం లైన్లలో నిలబడేది అర్థమైంది, రౌడీలు పోలీసుల గుండెల మీద బుల్లెట్లు దించేది అర్థమైంది. అందుకే రేపు జూబ్లీహిల్స్ ఓటర్లు లైన్లు కట్టి పొద్దున్నే పోయి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, నువ్వు ఎన్ని పంచినా, చీరలు వంచినా, సారెలు వంచినా, పైసలు వంచినా నడవది. ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని పెట్టి చీరలు వంచుతున్నాడు యూసఫ్ గూడల. అందులో రాసిన బ్రోచర్ల వెంకటేశ్వర కళ్యాణం, సాయంత్రం పూట అందరికీ చీరలు, దోతులు, బట్టలు పంచబడును. బట్టప్పుడు ఎందుకో వంచపోతారు. యూసఫ్ గూడలో ఇయ్యాలే వంచుతారట పొద్దున్నే. అది మీరు చూసినో లేదో. మేము కూడా అందరికి పెట్టినాం, పోని పోయి అందరు పోయి తెచ్చుకోపోరని మేము కూడా చెప్పినాం. జూబ్లీహిల్స్ వాళ్ళకి పేదలకే కదా కనీసం దక్కంతి అని. ఆరింటికి ఉందట కళ్యాణం. అయినాక చీరలు, దోతులు, కుడుకలు అన్ని వంచుతారట. గా యూసఫ్ కూడా ఎల్లుండి ఒట్టుంటే గా జూబ్లీహిల్స్లో ఎందుకో వంచబడతారు, సనత్ నగర్లో వంచారు, కుక్కట్పల్లి చేయరు ఎందుకో కళ్యాణం. నువ్వు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి చెప్తున్న ముచ్చట వెనకట్ కూడా అన్నాడట. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక దాగి పడి కూలిపోయిందట. గట్లున్నది రేవంత్ తీరు. బాబు రేవంత్ గారు, నువ్వు తెలంగాణకు నీ పార్టీ, నీ పాలన ఏం చేయలేదు, ఏం చేయబోదు అని ఈ రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం, పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం, బిజ్కొత్తూరు పంప్ హౌస్ కట్టినాం, కమలాపురం పంప్ హౌస్, నార్లాపూర్ పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్, ఏదుల్ల పంప్ హౌస్, ఏదుల్ల రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కురుమూర్తి రిజర్వాయర్, ఇట్లా ఎన్ని. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు 4000 కోట్లతోని 7 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చినాం. వరంగల్లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాష్ట్రంలో 500 బస్తీ దవాఖానాలు, 3200 పల్లె దవాఖానాలు, పంజగుట్టలో నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్, 18 నర్సింగ్ కాలేజీలు, 79 డయాలసిస్ కేంద్రాలు, 22 ఎంసీహెచ్ సెంటర్లు, సంగారెడ్డి మెడికల్ కాలేజ్, కొత్తగూడెం మెడికల్ కాలేజ్, మహబూబాద్ మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారెడ్డి మెడికల్ కాలేజ్, రామగుండం మెడికల్ కాలేజ్, జగిత్యాల మెడికల్ కాలేజ్, మంచిర్యాల మెడికల్ కాలేజ్,